హాయ్ హలో, నేను మీ అనుష. వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. మనం ఈరోజు పిండి కొమ్ముల కూర చేసుకుందామండి. వర్షం వస్తుంది కదండి, ఇప్పుడు మంచి ఆకుకూరలు వస్తుంటాయి. మా ఇంట్లో ఇప్పుడు కొంచెం ఎంటీ ప్లేస్ ఉందండి, దాంట్లో మంచిగా పడింది పిండి కొమ్ముల కూరని తీసుకొని నేను కూర చేసుకుంటున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా చెట్లు పడ్డాయి. వర్షం వస్తుంది కదా, చెట్లు మంచిగా పిండి కొమ్ముల కూర చాలా బాగుందండి. అది తెంచుకొని నేను కూర చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేసి చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా తెంచుకున్నానండి నేను మొత్తము. చూడండి ఎంత కూర వెళ్ళిందో. తీసుకొచ్చుకున్నాను నీట్గా. ఆకులు తీసుకొని మంచిగా గిల్లి పెట్టుకున్నాను. ఈ కూర ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద నీళ్లు పెట్టుకొని ఫస్ట్ మనము చన్నీళ్ళతోని ఒకసారి కడుక్కోవాలండి. ఏమైనా మట్టి ఉన్నా కూడా పోయేలాగా మొత్తం నీట్గా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత మళ్ళీ మరిగే నీటిలో ఈ కూరను వేసుకోవాలండి. మట్టి కానీ ఏమైనా స్మెల్ కానీ రాకుండా, చిన్న చిన్న క్రీములు ఏమైనా ఉన్నా కూడా చనిపోతాయి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకుంటే నీట్గా అవుతుందండి ఆకుకూర. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఉడకనివ్వండి. చూడండి ఎలా వచ్చిందో. మొత్తం అదే తీసేసేయండి. ఇలా ఉడికిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఇంకా నీళ్ళు వంపేసుకోండి. జల్లిగిన్నెలోకి వడేసుకోండి. ఇలా వడేసుకున్న తర్వాత ఈ ఆకుని గట్టిగా వాటర్ లేకుండా మొత్తం పిండేసేయాలండి. వాటర్ ఉండకూడదు. నీట్గా ఇట్లా పిండేసుకోవాలి. పిండి పక్కన పెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. వర్షం పడుతుంది కదా, ఇప్పుడు మన చిలకలలో, ఊర్లలో కూడా చిలకలలో చాలా పడుతుంటాయి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ బయట కూడా దొరుకుతాయి, సిటీలో కూడా కూరగాయల మార్కెట్లలో దొరుకుతుంటాయి. తెచ్చుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకొని మినపప్పు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయ్యాక ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేసుకోండి. కొనుక్కొచ్చుకొని తినే కంటే ఇంక న్యాచురల్గా దొరుకుతాయి. చాలా 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 బాగుంటుంది కదండి. వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా తరుక్కొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని కలుపుకోండి ఒకసారి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక టమాటా ముక్కల్ని వేసుకోండి. 3 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి, టమాటా ఉడికేదాకా. ఎందుకంటే ఆకుకూర ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాం కదండి, అందుకని టమాటాని మగ్గనిచ్చుకోండి. ఇలా మగ్గిపోయాక ఇప్పుడు ఆకుకూరని విడివిడిగా చేసుకోండి. ఇప్పుడు వాటర్ని పిండి పెట్టుకున్నాం కదా, కొంచెం విడివిడిగా చేసుకొని వేసుకోండి.
ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి వేసుకొని కలుపుకోండి. ఆకుకూరని వేసుకొని కలుపుకోండి. ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకోండి. ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోండి. మగ్గించుకున్న తర్వాత అంతే అండి, ఇంకా సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రొట్టెల్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్